32 వెడ్స్ 22 ఎపిసోడ్ 3. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అంజలి. తనకి ఎలా అయినా నచ్చ చెప్తానని ఆమె గదిలోకి వెళ్ళింది హారిక. మంచం మీద దిగులుగా కూర్చున్న అంజలి దగ్గరికి వెళ్ళి, నీకు వచ్చిన సంబంధం గురించి పూర్తిగా తెలియదు కాబట్టి వద్దని అంటున్నావు. అబ్బాయి ఎవరో తెలుసా? అర్జున్ కృష్ణప్రసాద్. వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో వాళ్లకే తెలియదంట. అలాంటి సంబంధం ఇంటికి వస్తే ఏ తండ్రి వద్దంటారు చెప్పు అంది. నువ్వు ఎన్నైనా చెప్పక్కా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మొండిగా అంది అంజలి. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాల్సిందే కదే, అదేదో ఇప్పుడే చేసుకో. నువ్వు కొన్ని రోజులు జాబ్ చేసి నీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నావన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ అతనిలాంటి కోటీశ్వరుణ్ణి చేసుకుంటే నువ్వు 2 ఏళ్ళు ఏంటి, నీ జీవితాంతం హ్యాపీగా బ్రతకొచ్చు అని ఆమెను కన్విన్స్ చేయాలని చూసింది హారిక. ఒకరి ఆస్తిపాస్తులతో నేను ఎంజాయ్ చేయాలనుకోవడం లేదు. నా సొంతంగా నేను సంపాదించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది అంజలి. అబ్బాయి గురించి వివరంగా చెప్పినా కూడా అంజలి పెళ్లి సంబంధం వద్దు అనడం చూసి హారికకి ఏదో అనుమానం కలిగింది. ఆమె వెంటనే, పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా, అందుకే సంబంధాన్ని వద్దంటున్నావా అని అడిగింది. తన మనసులో ఎవరైనా ఉన్నారని చెప్తే పెళ్లి క్యాన్సిల్ చేస్తారేమో అని అనుకున్న అంజలి, అవును, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆ మాటలు వినగానే హారిక షాక్ అయింది. మరోవైపు గది బయట నిలబడి ఆ మాటలు వింటున్న సావిత్రి లోపలికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావే? నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా, లేకపోతే పెళ్లి తప్పించుకోవడం కోసం ఇలా నాటకాలు ఆడుతున్నావా అని కోపంగా అడిగింది. అంత అవసరం నాకు లేదు. నేను నిజమే చెప్తున్నాను. నా మనసులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ విషయం మీతో చెప్పాలనుకునే లోపు మీరే ఏర్పాటు చేశారు అని చెప్పింది అంజలి. తను అలా చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక సావిత్రి, హారికలు ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆఫీస్ రూమ్లో, అమ్మాయి ఎవరో చెప్పమంటే చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటావేంట్రా? ఇంతకీ సంబంధం నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావా, లేదంటే మీ పేరెంట్స్ కోసం చేసుకుంటున్నావా అని మరొకసారి అడిగాడు సందీప్. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు వినయ్. అతను అర్జున్ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా అర్జున్, సందీప్, వినయ్ ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఒకే చోట పుట్టి పెరిగారు. అలాగే కలిసి చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి చాలా క్రియేటివ్గా ఉండేవాడు అర్జున్. అందుకే చదువుకుంటున్నప్పుడే స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేసి అతి కొద్ది కాలంలోనే దాన్ని సక్సెస్ చేశాడు. ఇప్పుడు అదే బిజినెస్ కొన్ని వేల టర్నోవర్తో రన్ అవుతూ అతనిని తిరుగులేని బిజినెస్ మ్యాన్గా కూర్చోపెట్టింది. సందీప్ ఏమో తన తండ్రి బిజినెస్ చూసుకుంటూ సెటిల్ అయ్యాడు. వినయ్ ఏమో లా చదివి అర్జున్ కంపెనీలోనే లీగల్ అడ్వైజర్గా సెటిల్ అయ్యాడు. వినయ్, సందీప్ ఇద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. కానీ అర్జున్ మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఇంతలో ఏదో ఫైల్ తీసుకుని లోపలికి వచ్చాడు వినయ్. అక్కడ కూర్చున్న సందీప్ని చూసి, ఏ సందీప్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, టైం కాని టైంలో ఇలా వచ్చావేంటి అని అడిగాడు. అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ విషయం ఆదిత్య చెప్తే కానీ నాకు తెలియలేదు. ఈ దుర్మార్గుడు మనకి ఇప్పటి వరకు ఈ విషయాన్ని చెప్పలేదు. ఆ విషయం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు సందీప్. ఆ మాటలతో వినయ్ కూడా షాక్ అయ్యి, సందీప్ చెప్పేది నిజమేనా అర్జున్ అని అడిగాడు. అవును అని పొడిలా సమాధానం ఇచ్చాడు అర్జున్. ఆ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? నీ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇవ్వాలని చెప్పాను కదా. అది నీ పేరెంట్స్ అయినా, నీ వైఫ్ అయినా,
నీకు పుట్టబోయే పిల్లలైనా సరే, నీ లైఫ్లో నా తర్వాతే ఎవరైనా అని అన్నాడు సందీప్. దీనికన్నింటికీ కారణమైన ఆదిత్యని మనసులోనే తిట్టుకుంటూ, సరే వినయ్ ఏదో ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాడు, మీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ నేను నైట్ క్లియర్గా చెప్తాను, ఓకేనా అని అన్నాడు అర్జున్. లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి అని పట్టుబట్టాడు సందీప్. రేయ్, అర్జున్ ఇప్పటి వరకు ఈ విషయం చెప్పకుండా ఆగాడు అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు ఊరికే తనని ఇబ్బంది పెట్టకు. అయినా ఈ విషయాలన్నీ రాత్రి చెప్తాను అన్నాడు కదా, ఇంకేంటి అని కోప్పడి, అర్జున్, మన అకౌంట్స్లో చిన్న లిటిగేషన్ వచ్చింది, ఒకసారి చూడు అని అంటూ చేతిలో ఉన్న ఫైల్ని అందించాడు వినయ్. అర్జున్ వెంటనే ఆ ఫైల్ తీసుకొని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. బిజీగా ఉన్న అర్జున్ని చూసి ఇంకేం మాట్లాడలేకపోయాడు సందీప్. ఆ విషయమేదో రాత్రి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యి కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహేష్ ఏమో తనని అంజలిని ఎలాగైనా కలుపుతానని రోహిత్ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దాంతో అతను తాగడం మానేసి బార్లో నుంచి బయటపడ్డాడు. సరిగ్గా అప్పుడే అతను మొబైల్కి ఫోన్ వచ్చింది. మహేష్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అడిగాడు. ఏరా, ఈరోజు నైట్కి బస్ ఎక్కుతా అన్నావు, మరి బయలుదేరుతున్నావా అని అడిగింది. లేదమ్మా, నేను ఇక్కడే జాబ్ చేసుకుంటాను, ఫ్రెండ్ వాళ్ళ నాన్న తన కంపెనీలోనే జాబ్ ఇస్తా అన్నారు, సో నేను రావడం కుదరదు, నాన్నకి చెప్పేశాయి అని కాల్ కట్ చేశాడు మహేష్. అర్జున్ వాళ్ళ మ్యాన్షన్లో ఆదిత్య లోపలికి బయటకి 10 సార్లు తిరిగాడు. అప్పటికి కూడా తన పేరెంట్స్ రాకపోవడంతో వీళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది, అయినా కూడా రాలేదేంటి అని అనుకుంటూ ఉన్నాడు. అది గమనించిన చంద్రం, ఏంటి ఆదిత్య బాబు, కాలు ఒకచోట నిలబడటం లేదు అని అడిగాడు. చంద్రం ఆ ఇంటి మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఆ ఇంట్లో పనివాళ్ళు అందరూ కలిపి ఒక 30 మంది దాకా ఉంటారు. వాళ్ళందరినీ చంద్రమే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. 30 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఆ మ్యాన్షన్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అతను పేరుకే పనివాడు అయినా ఆ ఇంట్లో వాళ్ళందరూ తమ ఇంటి మనిషిగా గుర్తిస్తారు. అందుకే అతను కూడా కుటుంబ సభ్యులతో చనువుగా మాట్లాడుతాడు. ఏం లేదు చంద్రం, అమ్మ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నాను అని ఆదిత్య అంటుండగానే లోపలికి ఒక కాస్ట్లీ కార్ దూసుకువచ్చింది. అది చూసి, అదిగో మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా మీ పేరెంట్స్ వచ్చేశారు అని నవ్వుతూ చెప్పాడు చంద్రం. కృష్ణప్రసాద్, జగతి కార్ దిగిన వెంటనే ఆదిత్య పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మమ్మీ, వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మన సంబంధాన్ని వాళ్ళు కాదంటారని నువ్వెలా అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు కృష్ణప్రసాద్. లేదు కానీ అమ్మాయి గురించి నేను రకరకాలుగా విన్నాను. తనకి ఇష్టం లేని పనిని 1 కోటి రూపాయలు ఇచ్చినా చేయదంట. పైగా తనకి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కూడా నేను తెలుసుకున్నాను. అందుకే నేను టెన్షన్ పడుతున్నాను అని అన్నాడు ఆదిత్య. ఏమో, అదంతా మాకు తెలియదు కానీ వాళ్ళ నాన్నగారైతే సంబంధం ఖాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పిన తర్వాత ప్రొసీడ్ అవుదామని ఇంటికి వచ్చాము అని సమాధానం ఇచ్చింది జగతి. ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకోనని మొండికేస్తే అని మరొక ప్రశ్న వేశాడు ఆదిత్య. రే, మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత తీరిగ్గా నీ డౌట్స్ అడుగు, లేదంటే ఆ అమ్మాయికే ఫోన్ చేసి నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకో, ముందైతే మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అని చిరాకుగా అంటూ లోపలికి వెళ్ళాడు కృష్ణప్రసాద్. అతని వెనకే జగతి కూడా వెళ్ళింది. వాళ్ళని చూస్తూ, అవును, నాకేదైనా డౌట్స్ ఉంటే అది నాకు కాబోయే వదిన దగ్గర తెలుసుకుంటాను, వీళ్ళని అడిగి లాభం లేదు అని అనుకున్నాడు ఆదిత్య.
అలా 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నైట్ అంజలి గురించి పూర్తి విషయాలు చెప్తానని సందీప్కి మాట ఇచ్చాడు అర్జున్. కానీ అతనికి ఏదో అర్జెంట్ పని పడడంతో ఉన్న పలంగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి సందీప్కి అమ్మాయి గురించి విషయాలు తెలియలేదు. 2 రోజుల నుంచి తిండి సరిగ్గా తినకుండా, నిద్రపోకుండా, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్న తన భర్తను చూసి, ఏమైంది సందీప్? 2 రోజుల నుంచి నువ్వులా లేవు? బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగింది శరణ్య. అదేం లేదు శరణ్య అని ఆలోచిస్తూనే సమాధానం చెప్పాడు సందీప్. ఏమీ లేదు ఏంటి? నీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది ఏదో టెన్షన్లో ఉన్నావని. అదేంటో చెప్పు, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అని అతని దగ్గరగా వచ్చి అతని తల నిమురుతూ చెప్పింది శరణ్య. ఏమీ లేదు, అర్జున్కి పెళ్ళి ఫిక్స్ అయిందంట. కానీ అమ్మాయి గురించి డీటెయిల్స్ నాకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. అదేదో డైరెక్ట్గా అర్జున్తో తేల్చుకుందాం అని అనుకుంటే వాడేమో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు. వాడు వచ్చి చెప్పేంత వరకు నేను ఈ సస్పెన్స్ని భరించలేకపోతున్నాను అని తన బాధను చెప్పాడు సందీప్. ఆ మాటలు విన్న వెంటనే తన భర్త 2 రోజుల నుంచి అలా ఉండడానికి కారణం తెలుసుకొని మొదట ఆశ్చర్యపోయింది శరణ్య. ఆ తర్వాత చిన్నగా నవ్వుకుంది. సందీప్ శరణ్యది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఆమెకు సందీప్ అర్జున్ ఫ్రెండ్షిప్ గురించి బాగా తెలుసు. సందీప్ దగ్గరికి ఎవరైనా వచ్చి నీకు నీ భార్య ముఖ్యమా లేదంటే అర్జున్ ముఖ్యమా అని అడిగితే కళ్ళు మూసుకొని అతను అర్జున్ పేరే చెప్తాడని కూడా తెలుసు. అందుకే అతని బాధను అర్థం చేసుకుని, ఇంత చిన్నదానికి టెన్షన్ ఎందుకు సందీప్? అన్నయ్య చెప్పకపోతే ఏమి? వాళ్ళ తమ్ముడు ఆదిత్య ఉన్నాడు కదా, అతనిని పట్టుకుంటే సరే, నీకు కావలసిన విషయాలన్నీ తనే చెప్తాడు అని సలహా ఇచ్చింది శరణ్య. తను చెప్పిన మాటలు విన్న తర్వాత సందీప్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. అది చూసి ఏమైంది సందీప్ అని కంగారుగా అడిగింది శరణ్య. ఎన్ని రోజులు నీకంటే నేనే తెలివైన వాడిని అనుకుంటూ ఉండేవాడిని. కానీ అది తప్పని నాకిప్పుడే అర్థమైంది. నా ప్రాబ్లంని నువ్వింత తేలిగ్గా సాల్వ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఇప్పుడే ఆదిత్య దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాను అని అంటూ తన మొబైల్ తీసుకున్నాడు సందీప్. కనుక్కుంటే కనుక్కో, కానీ ఇప్పుడు టైం చూడు, నైట్ 11 అయింది. ఈ టైంలో ఆదిత్యని ఇబ్బంది పెట్టడం దేనికి అంది శరణ్య. అయినా సరే సందీప్ ఆమె మాటలు పట్టించుకోకుండా తన మొబైల్ తీసుకుని బయటకు వెళ్ళాడు. పెళ్లి తప్పించుకోవడానికి అంజలి ఏం చేస్తుంది? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని అర్జున్ అంజలిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.